నమస్తే అండి. ఎవరైనా కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఒక ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి ఒక పలకరింపు పలకరించండి. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఏదైనా సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నా, ఏదో బాధలో ఉన్నా, వారిని మీరు ఎలా ఉన్నారనే ఒక ఓదార్పు, ఒక ఆదరణ, ఒక మంచి మాట ఎంతో బూస్ట్గా పనిచేస్తుందండి. భలే వచ్చిన వాళ్ళ కష్టాలు, వాళ్ళని ఇలా అన్నారు అలా అన్నారని అలాంటి సమయంలో సూటిపోట్ల మాటలు మాట్లాడకుండా, మన కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పలకరించారా, మనల్ని ఆదుకున్నారా, మనకేమైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా మన ఇంటికి వచ్చారా, లేదా మన ఇంట్లో కష్టం కలిగినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చారా అని బేరీ చేసుకోవద్దండి. ఏదైనా చిన్న సమస్య